ఇక్కడ వచ్చిన అందరికీ ప్రెస్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, భయం అవుతుంది. సినిమా అయితే చేశాను. అందరు కొత్త వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. అందరూ ఎలా ఉన్నారంటే ఒక ఆపర్చునిటీ వస్తే మేమేంటో ప్రూవ్ చేసుకుందాం అనే వాళ్ళే అందరూ. మేమేంటో ప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళందరూ. సో ఒక మంచి సినిమా తీసాము. సో ముందుగా థ్యాంక్స్ చెప్తే మా టీఎన్ఆర్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. నేను ఎన్ని టేక్లు అన్నా కూడా చాలా పేషెన్స్గా చేశారు. 1, 2 ఎన్నైనా సరే, ఒక్కొక్కసారి 20 టేక్స్ అయినా కూడా చాలా ఇబ్బంది పడకుండా తమ్మి నీకేం కావాలో చెప్తామి నేను చేస్తా, ఎన్నిసార్లు చేసుకుంటావు చేసుకొని ఖర్చు దాకా తీసుకొని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా చాలా నవ్వుతూ చేశారు. సార్ది ఒక లైఫ్ స్టైల్ చాలా మాలాంటి యూత్ వాళ్ళకి చాలా ఎంకరేజబుల్ స్టోరీ అది. నెక్స్ట్ మా మహాదేవ్ కూడా చాలా బాగా చేశాడు. కొత్త అబ్బాయి అయినా కూడా. అమ్మాయి దీప్తి కూడా చాలా బాగా చేసింది. మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. మా టీం, మా నాగభూషణ్ ఒకసారి మనిషి చూస్తే చిన్నగా ఉంటాడు కానీ మాది ఎప్పటి నుంచో 6-7 ఇయర్స్ నుంచి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా తీశాడు ఏంటి అనేది. చాలా బాగా చేశాడు, మీకు చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది. తర్వాత మా ఎడిటర్ కళ్యాణ్, మా డైలాగ్ రైటర్ మహేష్, మా ఆర్ట్ డైరెక్టర్స్ చరణ్, గణేష్, ఆ టీం అందరూ మా ఫ్రెండ్సే. చాలా బాగా కష్టపడి చేసేసాం. మా ఆర్టిస్టుల దగ్గరికి వస్తే బామ్మగారికి చాలా థ్యాంక్స్. రాజన్న ఒకసారి ఒక క్యారెక్టర్ అండి, చిన్నపిల్లడు అంటిపెట్టే సీన్ ఉంటుంది. రియల్గా మాకు ఫైట్ మాస్టర్ లేరు, ఎవరు లేరు. ఒక ఫైట్ సీక్వెన్స్కి రాజన్న తను వద్దన్నా కూడా తమ్మి నేను చేస్తా తమ్మి అని చాలా బాగా చేశాడు. తన లైఫ్ రిస్క్ చేసి కూడా ఒక షాట్ చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి అయితే ఫైట్ మాస్టరు తను తీసుకోవాల్సినవి అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తారు. కానీ అన్న ఏంటంటే ఏం కాదు తమ్ముడు మనం చేసేద్దామని లైఫ్ రిస్క్ చేసి ఒక మంచి షాట్ తీశాడు. థ్యాంక్స్ అన్న. మా ఆర్టిస్టులందరికీ, శ్యామ్ అందరికీ, మా ప్రొడక్షన్ టీం విజయన్న చాలా థ్యాంక్స్ అన్న. సిద్ధు చాలా థ్యాంక్స్. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలి. ఒక మంచి సినిమా మేము ముందుకు తీసుకొచ్చాము. ఒక పర్సన్ని మామూలుగా చూసి జడ్జ్ చేయకండి. ఒకసారి సినిమా చూసి ఒక చిన్న సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరూ.